సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు 2 రోజుల్లో నీటి సరఫరా కల్పించాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కరప మండలం పెద్దాపురప్పాడు, ఎండమూరు, విజయరాయుడుపాలెం తదితర గ్రామాల రైతులు, కౌలు రైతులు ముందస్తు వరి సాగుకు సిద్ధమై నారుమళ్లను పోసుకున్నప్పటికీ సాగునీరు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం స్థానిక నాయకులు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే పంతం నానాజీ సంబంధిత సాగునీటి శాఖ ఎస్సీ శ్రీనివాసరావు, జేఈ రామకృష్ణతో ఫోన్ లో మాట్లాడి రైతులకు 2 రోజుల్లోగా సాగునీరు అందేలా తక్షణం చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు సాగునీటి శాఖ అధికారులు ఆయా గ్రామాలను సందర్శించి కాలువలను పరిశీలించారు. నీటి సరఫరాకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయని, మరో 2-3 రోజుల్లో రైతులకు సాగునీరు అందుతుందని రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గొర్రెపూడి డీసీ చైర్మన్ జోక అప్పలరాజు, పెద్దాపురప్పాడు సొసైటీ వాసిరెడ్డి సత్యనారాయణ, పెద్దాపురప్పాడు నీటి సంఘం అధ్యక్షులు బిరుద శ్రీనివాసరావు, సిరిపురం డీసీ చైర్మన్ పేపకాయల సత్యనారాయణ, మాజీ సొసైటీ చైర్మన్, మాజీ సర్పంచ్ బొండా సూర్యనారాయణ, చంటిబాబు, పెద్దాపురప్పాడు ఎంపీటీసీ సభ్యులు పబ్బినిడి ప్రసాద్, సాగునీటి సభ్యులు పేపకాయల సత్యనారాయణ, యాళ్ల శ్రీనివాస్, రైతులు చోడిశెట్టి సత్యనారాయణ, చోడిశెట్టి నూకరాజు, వాసిరెడ్డి సూర్యనారాయణ, కొప్పు విఘ్నేశ్వరుడు, మద్దా వీర్రాజు, బిరుద సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు బొండా సుందర, చంటిబాబు అంటారా, మాది విజయరాయుడుపాలెం. వ్యవసాయాలు ఊడ్చినడానికి వర్షాలు కురవకపోవడంతో రైతులు నీరు గురించి చాలా ఇబ్బందిగా ఉందండి. ఆకుమళ్ళీ నారుమళ్ళీ వేసుకున్నారు. దమ్ము చేయడానికి కూడా నీరు లేకుండా చాలా ఇబ్బందిగా ఉందండి. అప్పుడు రైతులందరూ కలిసి రాత్రి గౌరవ ఎమ్మెల్యే గారు కలిసినప్పుడు వెంటనే ఆయన స్పందించండి, ఎస్సీ గారికి, ఈ గారికి అందరికీ ఫోన్ చేయడం ఇమీడియట్గా వాళ్ళు ఈరోజు, నిన్న రాత్రి చెప్తే ఈరోజు వచ్చి వాళ్ళందరూ క్షేత్రస్థాయిలో అన్ని పరిశీలించి గత 2 రోజుల్లోనే రేపు ఎల్లుండిలో మీకు అందరికి సర్ప్లస్ గా వాటర్ వచ్చేలాగా చేస్తామని చెప్పి హామీ ఇచ్చారండి. అధ్యక్షుడు, నా పేరు వాసిరెడ్డి సత్యనారాయణ అండి. ఇప్పుడు ప్రజెంట్ మా ఊరు రైతులందరూ కూడా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. మా ఊరు పెద్దారపాడు హైకోర్టు ఎల్ల నార్త్ మీద ఉంది. ఇదంతా కూడా ఎండిపోయి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏ విధంగా ఏం చేయాలో రైతులు దిక్కుచోసిన పరిస్థితుల్లో ఉన్నారు. ఎక్కువ కౌలుదారులు 170 మంది కూడా కౌలుదారులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు చేలు వదిలేసి పోయే పరిస్థితుల్లో ఉంది. అని చేత అధికారులు స్పందించి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం. మేము ఎమ్మెల్యే గారు కూడా స్పందించి అధికారులు పంపించడం జరిగింది. వాళ్ళు ఈ రోజు వచ్చి చూడటం కూడా జరిగింది. ఒక 4-3 రోజుల్లో మీకు తడుపుతామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇవ్వకపోతే రైతులు దిక్కుచోసిన పరిస్థితుల్లో ఉంటారు. ఆ పరిస్థితుల్లో కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. నేను పొలాలు చేస్తున్నాను. అయితే నా అధికారులందరూ పెందలగడ వేసుకోండి అనేసి మాకు ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే పెందలగడ వేసాం. కానీ ఇప్పుడు అవి ఎండిపోతున్నాయి. నీరు లేదు. నీరు అడిగితే ఇదిగో వస్తుంది, అదిగో వస్తుంది అంటున్నారు. ఇప్పుడు వరకు ఒక చుక్క నీరు లేదు, వర్షమో లేదు. వర్షం రావట్లేదు అనేసి ఇప్పుడు అధికారులు అంటున్నారు. వర్షం ఎక్కడ వస్తుందండి? వర్షం వచ్చిందని నీరు ఎక్కడ వస్తుంది? ఇదంతా ఎండిపోతున్నాయి. పొలాలు అన్నీ ఎండిపోతున్నాయి. ఆకుమళ్ళు ఎండిపోయినాయండి. కనీసం దానికి నీరు పెట్టుకోవాలన్నా నీరే లేనిదే నీరు ఇంకా దానికి ఎక్కడికి పెట్టుకుంటామండి? అవి ఎండిపోతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలో దీనికి ఏం తోచని పరిస్థితిగా ఉంది. నమస్తే సార్, నేను పెద్దరపాడు, నేను పెద్దరపాడు సార్. ఎల్లరాత్రి మీద మాదాన్ని హైకోటంతోనే మా ఎల్లనాథి వచ్చింది. మా 6 ఛానల్ అండి. కనాయిన్ని టూలు ఉంటాయి సార్. మాది వచ్చేది కడా హైకోట్టండి, విజయరాయుడుపాలెం, పెద్దరపాడు, లాస్ట్ శివర హైకోట్టండి. మాకు ఇలా వచ్చింది. మాది బాగా ఆకుమళ్ళు గట్ట ఎండిపోయి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారండి. వారాలు మట్టింది. ఇది మా ఎమ్మెల్యే గారు పంత నానాజీ గారి ద్వారా రాత్రి వెళ్ళి తెలియజేశానండి నేను. సార్, మా ఇలాగ మీరు కొత్త ఎద్దరుగా ఉందండి, మరి కొత్త మీరు ఒకసారి ఎస్ఐ గారికి, ఈ గారికి చెప్పండి అంటే ఆయన వెంటనే స్పందించి ఫోన్ చేశారండి. ఫోన్ చేసిన ఫస్ట్ పొద్దున్నే ఎస్ఐ గారు, ఈ గారు, మా జేఈ గారు అందరూ కలిసి వచ్చారండి. వచ్చి చూశారు. 2 రోజుల్లో మీ హైకోర్టు అంతా తడిపి బాధ్యత మాదని ఒక భరోసా ఇచ్చారు. మరి మేము కూడా, మా రైతులు కూడా స్పందించాం. ఇప్పుడు కూడా మేము మా డీసీ గారు, సిరిపురం డీసీ గారు పేపకాయల నారాయణరావు గారు, బాజీ గారు అంటారు, ఆయన కూడా మొన్న వచ్చారు. ఇవాళ కూడా ఇప్పుడు వచ్చారండి. వచ్చి ఆయన కూడా చూస్తున్నారు. మన ఈ వారం బట్టి ఆయన తిరుగుతున్నాడు నాకు కూడా. మరి మేము ఈ 2 రోజుల్లో మరి తడుతుందని భరోసాగా ఉన్నాం. మరి